గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరోసారి దిగ్భ్రాంతికరమైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. స్వర్ణభారతి నగర్కు చెందిన 4 ఏళ్ల బాలుడు ఐజాక్ వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన ఆసుపత్రిలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే మృతుడి బంధువులు మరియు ఆసుపత్రిలోని ఇతర రోగులు అక్కడి భయానక పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి మృతదేహంతో ఆసుపత్రికి చేరుకున్న ఐజాక్ బంధువులకు అక్కడ మరింత భయానకమైన దృశ్యం ఎదురైంది. ఆసుపత్రి ప్రాంగణంలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ కనిపించాయి. గతంలో ఎలుకల సమస్యతో విసిగిపోయిన రోగులు ఇప్పుడు కుక్కల బెడదతో భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగిపై కూడా కుక్కలు దాడి చేశాయి. దీంతో రాత్రి సమయాల్లో ఆసుపత్రిలో ఉండాలంటేనే రోగులు వణికిపోతున్నారు. ఆసుపత్రి ప్రాంగణం కుక్కలకు శాశ్వత నివాసంగా మారిందని, చీకటి పడితే చాలు అవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయని రోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై ఆసుపత్రి అధికారులకు, సిబ్బందికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పసిబాలుడి మరణంతో దుఃఖం అలముకోగా, మరోవైపు ఆసుపత్రిలోని భయానక వాతావరణం రోగులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయని రోగులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.